వాక్యం వింటే నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ట్రోల్ చేయొద్దు, విను. ఈరోజు దేవుని వాక్యం నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి దేవుడు వాక్యం నీ జీవితంలో నువ్వు ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నీ జీవితంలో అందరూ నేను విడిచిపెట్టినా నీవు దేవుని యందు ఆనందించడం వలన నువ్వు బలం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. దావీదు దేవునిలో ఆనందించాడు, మహాబలముతో దేవుని కొరకు జీవించాడు. కనుక ఈ వాక్యం, ఈ వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడాలంటే ఆయన యందు ఆనందించక. అందుకే పౌలు గారు అన్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, యేసునందే ప్రభునందు ఆనందించుడి అన్నాడు. కాబట్టి ఆయన యందు ఆనందించితే నీకు బలం కలుగుతుంది. ఆయన యందు నమ్మిక ఉంచితే నీకు రక్షణ కలుగుతుంది. ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే నీ జీవితం మారుతుంది. ఇప్పుడు ఎప్పుడు లేనంతగా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ మిత్రుడా, సహోదరుడా, సహోదరి, ఈ వాక్యంను సాధారణంగా తీసుకోవద్దు. ఇది బలమైన వాక్యం. దేవునికి స్తోత్రం. మీరు ఊరికి ఉండుకొని నమ్ముకోవటం వల్ల, మీ ఊరికి ఉండి నమ్ముకోవటం వల్ల మీకు బలము కలుగును అన్నాడు. అట్టి బలం, అట్టి దీవెన మీకు కలుగును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రమునైనా ఉదయకాలపు నీ వాక్యము వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఈ వాక్యం విన్న వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక. బలం పొందుకోవాలి. బలహీనులకు బలం మీరు కలగ చేయబోతున్నందుకు స్తోత్రం తండ్రి. నమ్ముకొనటం వలన బలము కలుగుతుంది. నీలో ఆనందించటం వలన బలము పొందుదురు అని సెలవిచ్చావు. అలాగే బలం అందే విధంగా ప్రభు బిడ్డలను ఆశీర్వదించమని ఈ వాక్యము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి నమ్మదగిన దేవుడైన నీవు వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆరోగ్యం మీరు కలగజేసి ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.